అన్ని చోట్ల తిరగండి. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. అప్పుల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో 1,60,000 కోట్లు అప్పులు చేయడం పట్ల అభినందనలు తెలుపుతూ సెటైర్లు వేశారు. ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆఫ్రికాలోని సుడాన్ దేశంగా మార్చుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ఏడాదికి కేవలం 60,000 కోట్లు మాత్రమే అప్పు చేసి సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే 1,60,000 కోట్లు అప్పు చేసి రికార్డులు సృష్టించిందని మహేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటు 65 నుంచి 66,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం, అభివృద్ధి, పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి 1,60,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది. ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కురిసినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు. కాబట్టి అసలు వింటుంటేనే విడ్డూరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేలైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు, కొన్ని లక్షల రూపాయలు డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఇవి ఈ రోజు 99 టీవీ రిపోర్ట్లోని